మనకి పెళ్ళైనంత వరకు అది ఉపయోగం. అదే ఇంగ్లీష్ అనుకోండి, పెళ్ళైన తర్వాత అదే మన జీవితాంతం ఉపయోగపడుతూనే ఉంటుంది అనమాట. Telugu is mother, use till marriage, and English is wife, daily use. Boys are doing forms. Listen carefully. Hey, where is this customer? Hey, Mr. Customer, please. Hey, may he not come before he is come. Sit. You foolish. Present. You. My hand fingers touch your cheek and reach. కొడితే గోపెనగా అయిపోతుందంటారా సారు? Furnish. బెంచ్, చైర్, టేబుల్. Shut up. You know knowledge, you know English, you are dustbin. You think I Mr. Bean? సరే సార్, ఇవన్నీ మనకి ఎందుకు? మనకు తెలిసిన వాళ్ళు ఉన్నాయి కదా, ఇది హాలీవుడ్లో డబ్బింగ్ చేస్తాను. అయితే దీనికి ఇంగ్లీష్లో నాకు డైలాగ్ రాయమన్నారు. అయితే నాకేమో ఇంగ్లీష్ రాదు, నేర్పిస్తారని వచ్చాను. ప్లీజ్ హెల్ప్ సార్. Tell me dialogue. మొన్నరా సార్ డైలాగ్ నాకు కొంచెం తక్కువ ఉంది, దానికో లెక్క ఉంది. I have math. It's a mathematics. సూపర్ సార్. ఐ హావ్. Tell me. ఎవరు కొడితే జన్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగ. Whose beat had the rotate mind black is fruit. సూపర్ సార్. అవద్దు, అమ్మతోడు అడ్డంగా నరికేస్తా. Don't shout. Mother promise. Horizontal cut. సార్ 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 నాదో డైలాగ్ సార్. Tell me. నీ ఇంటికి వచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ అమ్మ కట్టింది మా నిజమైన మాట్లాడే అయితే నిజమైన మీ అమ్మ అయితే I come your house. I come your middle house. You are color tail, red tail, upper lip, virgin line. Come there. సూపర్ సార్. సూపర్ సార్. Tell me. చూడాలనుకో తప్పులేదు, కానీ బుల్లెట్ చూడాలనుకో చచ్చిపోతావు. You see gun, not bad. You see bullet. మై లైఫ్ సెటిల్. Hello, money. సారీ సార్. Man. వెళ్ళిపోమంటుందా? కాదు, ఎవడి లలాబీ అని అడుగుతున్నారా సారు? Hey, straight your body. వెళ్ళిపోమంటుందా? కాదురా, నిలబడమంటారా సారు? English speaking, right plate, eating. ఇంగ్లీష్ అంటే ప్లేట్లో ఇట్లే తిననుకున్నారా? సారీ సార్ కాల్ ముక్తా సార్. Shut up. సరే గానే సార్, సరే గానే నేను ఒక అమ్మాయిని సరే నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. Okay. లవ్ లెటర్ రాయాలంట. తనకి ఆ అమ్మాయికి లవ్ లెటర్ రాయాలంట. తనేమొచ్చి బాగా ఇంగ్లీష్ బాగా వచ్చు, తనకి నాకేమొచ్చి నేర్చుకోమంటుంది. Speak. నాకు రాయడమే రాదంటే ఇంగ్లీష్ స్పీకర్ అంటావు ఎట్లా బాగా కాడు నువ్వు? కాదురా సార్, చెప్పమన్నారా ఈ డైలాగు? ఓ అతల్నా? పోచమ్మా, ఆ గుండులో ఉన్నవే. పోచమ్మా, ఓ పోచమ్మా, you are in my heart. సూపర్ సార్, ఐ లవ్ యూ సార్. పోచమ్మా, ఓ పోచమ్మా, నువ్వు నా మనసులో ఉన్నవే. పోచమ్మా, ఓ పోచమ్మా, you are in my heart. బాగా చెప్పిందే 10 సార్లు చెప్తుండో. 2 in 1 say. రెండు వాడు అన్నారా సారు? సేమా? పోచమ్మా, ఓ పోచమ్మా, నువ్వు నా మదిలో ఉన్నవే. పోచమ్మా, ఓ పోచమ్మా, you are in my heart. అరే పాగలరా ఈడు.
ఏమా ఏమా అవునరా, అమ్మ నాన్న చూసుకోండి ఎప్పుడు. అమ్మ నాన్న ఇప్పుడు మనము ఎందుకు చదువుతాం? దేనికి? మన కొరకేనా? చెప్పండి, మన కొరకేనా, మన పిల్లల కొరకేనా? అంతేనా? మన జీవితంలో ఎప్పుడు కూడా తెలుగు మర్చిపోవద్దు. మన మాతృభాష తెలుగు. ఎప్పుడైనా తెలుగుని మర్చిపోవద్దు. అలాగే మనల్ని పుట్టించిన తల్లిదండ్రుల్ని అప్పటికే మర్చిపోవద్దు. డాన్స్ చేస్తారు, అప్పుడు కొడతారు క్లాప్స్. అమ్మాయికి కూడా టాలెంట్ ఉంది. చూపించండి. ఓకే, నెక్స్ట్ పర్ఫార్మెన్స్. అబ్బాయిలకు అప్పుడప్పుడు అలానే. అమ్మాయిలు ఎవరు క్లాస్ కొట్టట్లేదు, వాళ్ళే అరుస్తున్నారు. ఇప్పుడు మా అబ్బాయి అక్కడ ముందు డాన్స్ చేస్తారు, క్లాప్స్ ఎలా ఉంటాయి? ఓకే, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ జగదీష్. ఇప్పుకే అంటుతోంది చూపు నరాల్లో మండుతోంది నిప్పు ఎటో ఏ మస్తు మాయమైపో నన్నే లాగుతోంది కైపు తప్పది ఇష్టమైన తప్పు వీలుగా చేయి కలుపు వైడు ఫైర్ అయినను అల్లేసుకో అడువడు అంతా ఐ ఆమ్ ద ప్యూర్. ప్యూర్ కూడా ఎంత ఆడవిడ ఏది ఇంకా ఎవరు రాలేదు. అప్లై చేసుకోవడం ఎంత లేట్ గా వస్తారా సార్? ఇక్కడ మ్యాట్ అర్థం కావట్లే. ఇక్కడ ఉన్నదంతా వాళ్ళకంటే నేను పెద్ద రౌడీ. వాళ్ళు బచ్చాగా రా. వాళ్ళంటి వాళ్ళు ఎంతమంది చూసా. ఏంటా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావు? ఇంట్లో ఫిక్స్ అయితే బయటగా నడుచుకొని వెళ్ళిపోతా. ఎందుకు ఏమైనా చదువుకొచ్చావా? వచ్చినాడు ఆడి పేపర్ చూసి రాస్తాడు. దిమాకున్నాడు అందరి పేపర్ చూసి రాస్తాడు. నువ్వు ఒక్కడమే వచ్చావు, వెళ్ళి ఎగ్జామ్ రాయ్. ఎగ్జామ్స్ అంటే భయపడడానికి గల్లీలో తిరిగి స్కూల్ పిల్లలు అనుకుంటావా? డిగ్రీ స్టూడెంట్. ఎగ్జామ్స్ అంటే నాకు భయం కాదు సార్, ఎగ్జామ్స్ కే భయం. అందుకే ఒక్కొక్కటి పాస్ 10 సబ్జెక్టుల చుట్టూ పిచ్చి కుక్కలా తిరుగుతున్నాయి. కనిపిస్తున్నారు. పేరేంటి? కష్టించే అకౌంట్స్ ఎగ్జామ్స్ ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసా? నాకు తెలుసు సార్. సార్ నాకు అనిపించింది సార్. కాపీ కొట్టకుండా చూడు, నేను అలా బయటకు వెళ్ళి వస్తా. ఎవరేమంటే తెచ్చుకోవడం తెలీదా? ఈరోజు ఆడిటింగ్ ఎగ్జామ్ రా. అకౌంట్స్ తెచ్చేసానా? ఎవరైనా భోజనాలు ఉంటే ఇమీడియట్ చేయండి. అది క్లోజ్ చేస్తారు సెక్షన్, భోజనం సెక్షన్ క్లోజ్. ఎవరా చెప్తాడు శాస్త్రమా? హలో, నేను ఎంత లేచింది? కాల్రా ఏంట్రా ఇది? ఏంట్రా స్లిప్పా? అరే వీడి పైప్ తీసుకురారా నా దగ్గరికి. ఏదో మ్యాటర్ ఉంటుందేనే. చూసాడు ఇంట్లో ఏముంటది నా దవాఖానా. 10 సస్పెన్షన్, 4 సస్పెన్షన్స్, 1 డే పాస్. కొత్త చెప్పారు అవన్నీ పాతవే. చాలా వరస్ట్ గా ఉందిరా నీ కాంటాక్ట్. ఎగ్జామ్ లో భయం అంటే ఏంటో తెలియదురా మీకు? ఎగ్జామ్ పేపర్ ఇచ్చేటప్పుడు 3 సంవత్సరాల క్రితం డిగ్రీ జాయిన్ అయినప్పుడు మా ఇంట్లో ఒక మాట ఇచ్చాను సార్, ఈ 3 సంవత్సరాలకు కంపల్సరీగా డిగ్రీ సర్టిఫికేట్ తీసుకొస్తానని. ఆ మాట ఎక్కడ నిలబెట్టుకోవాలని ప్రతి క్షణం భయపడుతూ ఉంటాను సార్. మీరు చెప్పే స్కామ్లో నెక్స్ట్ రావచ్చు రాకపోవచ్చు సార్. ఏదో రోజు కంపల్సరీగా డిగ్రీ సర్టిఫికేట్ నా చేతిలో వస్తుంది సార్. ఆ రోజు ఆ క్షణం
నా చేతిలో స్లిప్ ఉండాలి అమ్మ మగంపై చిరునవ్వు ఉండాలి సార్. నువ్వు స్లిప్పేనా 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 ఎంత సన్నగా ఉంది చేసి చూస్తే దాని అమ్మ పొడుగు 5 యూనిట్లు చేసుకున్నారా మొత్తం నేను రిలీవ్ అవుతానని మాట ఇచ్చాను సార్. ఈ కాలేజ్ నాకు ఓ మంచి విద్యార్థిని అయిపోతారా నువ్వు తప్పకుండా 50 ఎగ్జామ్ లో ఒక అమ్మాయి స్లిప్ రాస్తున్నారు. నిన్న 2 అమ్మాయిలు ఎగ్జామ్ పేపర్ మార్చుకుని దొరికిపోయారు. అప్పుడు నో డిపార్ట్. చూడు ఒక స్లిప్ చూడు ఇంకా చూడాలని సచ్చినోడు ప్రాబ్లం లేదు సార్. చాలా చేస్తేనే 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. మళ్ళా గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి పిల్లని అడగాలి. వాడు ఇస్తాడో ఇవ్వడో ఇవ్వదు ప్రాబ్లం లేదు సార్. ఇస్తేనే ప్రాబ్లం. మీకు ద్రోహం చేయలేదు సార్. అందుకే ఎగ్జామ్ నేను రాయట్లేదు. చూసాం చాలా